మూవీ స్టార్టింగ్లో రేఖ, మేఘ అనే ఇద్దరు మహిళల్ని చూపిస్తారు. మేఘ టీచర్, రేఖ లైబ్రేరియన్. మేఘ స్కూల్ తర్వాత పరాస్ అనే వ్యక్తిని అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి మీట్ అవ్వడానికి వెళ్తుంది. పరాస్ ఒక సాదాసీదాగా ఉండే మనిషి. ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చడంతో ఇద్దరికీ పెళ్లి జరిగిపోతుంది. మొదటి రాత్రి ఇద్దరూ చాలా ప్రేమగా ఒక్కటవుతారు. రెండవ రోజు మేఘ భర్తతో చాలా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటుంది. కాని అతను తన కోరిక తీరగానే మేఘ గురించి పట్టించుకోకుండా తన సుఖం మాత్రమే చూసుకుంటాడు. పరాస్ మేఘని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఆమెతో గడిపే ఒక్క క్షణం కూడా వదులుకోడు. అయితే మేఘ పరాస్ ద్వారా తృప్తి పొందలేదు. ఎందుకంటే అతను ఆమె కోరికల్ని తీర్చలేకపోతాడు. మేఘ అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. తన కోరికల గురించి చెప్తుంది. కాని పరాస్ మేఘని అర్థం చేసుకోలేకపోతాడు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే పరాస్కి భార్య అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అందువల్ల మేఘ కూడా సర్దుకునిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో స్కూల్లో రేఖా టీచర్ లైబ్రరీలో ఏదో మిషన్ ఉపయోగించి శారీరకంగా తృప్తి చెందుతూ ఉంటుంది. అదే సమయంలో ఆమెని పిలవడానికి వెళ్లిన ప్యూన్ అదంతా చూస్తూ అలాగే నిలబడిపోతాడు. ప్యూన్ రాలేదని మేఘ లైబ్రరీకి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన మేఘ కూడా అదంతా చూసి షాకవుతుంది. రేఖ తన పని ముగించుకుని బయటికి రాగానే తను అలా చేయడానికి గల కారణం చెప్తుంది. అప్పుడు మేఘ కూడా తన లైఫ్లో తనకి నచ్చినట్టు శారీరక సుఖం అనుభవించలేకపోతున్నానని చెప్తుంది. అప్పుడు రేఖ తన దగ్గరున్న మిషన్ మేఘకి ఇస్తుంది. మేఘ ఇంటికి వెళ్లిన వెంటనే ఆ మిషన్ ఉపయోగించాలని చాలా ఆతృతగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లగానే పని మొదలు పెడుతుంది. ఆమె గదిలో ఆ పని చేస్తూ ఉండగా పరాస్కి యాక్సిడెంట్ అయిందని తెలిసి అలాగే గదిలో నుంచి బయటికి వచ్చి కంగారులో ఆ మిషన్ రిమోట్ హాల్లో పెడుతుంది. మేఘ మంచినీళ్ల కోసం వెళ్లగానే వాళ్ల ఇంట్లో ఉన్న ముసలావిడ టీవీ రిమోట్ అనుకుని ఆ రిమోట్ ప్లే చేస్తుంది. వెంటనే ఆ మిషన్ స్టార్ట్ అవుతుంది. మేఘ అందరి ముందు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక తన ఫీలింగ్స్ని బయటపెడుతుంది. నెక్స్ట్ సీన్లో అందరూ మేఘ వాళ్ల ఇంట్లో ఉంటారు. మీ అమ్మాయి ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి మాకు విడాకులు కావాలని డిస్కస్ చేస్తారు. పరాస్ భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు సహజం. ఈ విషయం నేను చూసుకుంటాను. ఇందులో ఎవరి జోక్యం అనవసరం అంటాడు. అయితే పరాస్ మదర్ ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మేఘాకి విడాకులు ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పి వెళ్ళిపోతుంది. అలా వాళ్ల మధ్య దూరం పెరుగుతుంది. కాని ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉండటం వల్ల మళ్లీ కలుస్తారు. పరాస్ ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు అని చెప్తాడు. మేఘ దానికి నేనేం తప్పు చేయలేదు. నువ్వు నా కోరికల్ని ఫుల్ఫిల్ చేయలేకపోయావు కాబట్టి నా కోరికల్ని తీర్చుకోవడానికి వేరే మార్గం వెతుక్కున్నా. అంతే తప్ప వేరే వ్యక్తితో కలిసి తప్పు చేయలేదు, నీకు ద్రోహం చేయలేదు అంటుంది. పరాస్ మేఘ చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించి ఆమెని అర్థం చేసుకుంటాడు. ఇద్దరూ హ్యాపీగా కలిసిపోవడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి సెకండ్ స్టోరీలోకి వెళ్తుంది. మూవీ స్టార్టింగ్లో కళింద అనే ప్రొఫెసర్ని చూపిస్తారు. ఆమెకి పెళ్లయ్యి తన భర్తతో హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. అయితే లైఫ్ బోర్గా ఫీల్ అయిన కళింద కొత్తదనం కోరుకుంటుంది. ఆమె భర్త కూడా ఆమెని అర్థం చేసుకుని చాలా స్వేచ్ఛనిస్తాడు. ఆమె తేజస్ అనే తన విద్యార్థితో అనుకోకుండా ఒక రాత్రి శారీరకంగా కలుస్తుంది. కళింద ఉదయాన్నే లేవగానే తేజస్ ఆమె వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడామె కంగారుపడి ఎందుకలా చూస్తున్నావంటుంది. తేజస్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ మేడం అంటాడు. కళింద ఏదో అనుకోకుండా ఇలా జరిగింది, దీన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రేమ అనుకోవడం తప్పు, ఇదంతా మర్చిపోవని చెప్తుంది. తేజస్ కూడా సరే అన్నట్లు తలూపుతాడు. తర్వాత రోజు క్లాస్లో తేజస్ క్లాస్ వినకుండా కళింద మేడంని చూస్తూ ఉంటాడు. దాంతో ఆమె క్లాస్ పాఠాలు చెప్పడంలో ఏకాగ్రత చూపలేకపోతుంది. తేజస్ని పిలిచి ఎందుకలా చూస్తున్నావు, క్లాస్ వింటున్నావా అసలు అని కేకలేస్తుంది. దాంతో తేజస్ ఆమె వైపు చూడడం మానేసి తన క్లాస్మేట్కి దగ్గరవుతాడు. మరోవైపు కళింద న్యూస్లో ఒక టీచర్ మైనర్తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వచ్చిన వార్త చదువుతుంది. అది చాలా పెద్ద తప్పని ఆమెని అరెస్టు చేస్తారు. న్యూస్లో కూడా చాలా బ్యాడ్గా రాస్తారు. అది చూసి కళింద భయపడి వెంటనే తేజస్ని కలుస్తుంది. ముందుగా నీ వయసెంతని తేజస్ని అడుగుతుంది. తేజస్ 22 అని చెప్తాడు. అది విని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరి ఇష్టప్రకారమే ఆ తప్పు జరిగింది కదా అని అడుగుతుంది. దానికి తేజస్ అవునని సమాధానం చెప్తాడు. కళింద ఇదంతా తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది. రేపటి రోజున తన విషయం బయటికి వస్తే సేఫ్టీగా ఉంటుందని. ఇంకోవైపు తేజస్ తన క్లాస్మేట్ నటాషాతో పీకల్లోతు ప్రేమలో ఎంజాయ్ చేస్తూ డేటింగ్ చేస్తూ ఉంటాడు. కళింద అది చూసి ఓర్వలేకపోతుంది. అందువల్ల తేజస్ ఆలోచనల్లోంచి బయటికి రావడానికి కాలేజ్లో పనిచేసే ప్రొఫెసర్తో ఎఫైర్ పెట్టుకుంటుంది. కానీ అతని దగ్గర విషయం ఉండదు కాబట్టి ఆమెకి మళ్లీ తేజస్ గుర్తొస్తాడు. దాంతో ప్రొఫెసర్ని వదిలేసి మళ్లీ తేజస్ వెంట పడుతుంది.
అతను మైనర్ అని తెలిసి కూడా ఆమె దూరంగా ఉండలేకపోతుంది. పైగా తేజస్ వేరే అమ్మాయితో ఉండటం జీర్ణించుకోలేక డైరెక్ట్గా తేజస్ ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో తేజస్ స్నానం చేస్తూ ఉంటాడు. ఈలోగా కళింద ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. ఏదైనా క్లూ దొరుకుతుందని. దాంతో తేజస్ని గ్రిప్పులో పెట్టుకోవచ్చు అనుకుంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఆమెకి ఒక అమ్మాయి లోదుస్తులు దొరుకుతాయి. వాటిని తేజస్కి చూపించి, నువ్వు నటాషాతో శారీరకంగా కలుస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అంటుంది. చదువుకునే వయసులో ఇలాంటి పనులు చేస్తున్నావు, ఆ అమ్మాయి నీ పరువు మొత్తం బజారులో పెడుతుంది అని నటాషా సోషల్ మీడియాలో తేజస్తో క్లోజ్గా దిగిన ప్రైవేట్ ఫొటోస్ని పోస్ట్ చేయడం చూపిస్తుంది. అంతేకాకుండా నటాషా పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెని తేజస్ ముందు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తేజస్, మీకు నా పట్ల ఇంత ప్రేమ ఇష్టం ఉన్నాయని నాకు తెలీదు. నేను మీకోసం నటాషాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. ఇక మీదట ఇద్దరం కలిసే ఉందామని అంటాడు. కళింద, నీకు పిచ్చి పట్టిందా, నాకు పెళ్లయిందని చెప్పి వెళ్ళిపోతుంది. తేజస్కి నరాలు తెగిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే తప్పు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. అక్రమ సంబంధం ఎప్పుడైనా బాధనే మిగులుస్తాయి. టీచర్ ఇచ్చిన మైండ్ బ్లాకింగ్ షాక్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి 3rd మూవీలోకి వెళ్తుంది. మూవీ స్టార్టింగ్లో రీనా అనే మహిళ తన భర్త స్నేహితుడు సుధీర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. 3 సంవత్సరాలుగా వారి రహస్య సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. రీనా బ్యాంక్ ఎంప్లాయ్, సుధీర్ హార్ట్ సర్జన్, సల్మాన్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఒకే కాలేజీలో ఫ్రెండ్స్గా ఉండేవాళ్లు. అయితే సల్మాన్ ఆమెని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. కానీ ఆమె సుధీర్తో ఉంటుంది. ఎందుకంటే సల్మాన్ ఎప్పుడూ బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంటాడు. రీనా కోసం టైం కేటాయించలేకపోతాడు. అయితే వీళ్ల వ్యవహారం మీద అనుమానం వచ్చిన సల్మాన్ సుధీర్కి కాల్ చేసి, ఈ మధ్య రీనా ప్రవర్తన సరిగ్గా లేదు, నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది, నేను చనిపోవాలనుకుంటున్నాను, నా తర్వాత నా భార్య పిల్లల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. దీంతో రీనా సుధీర్ ఇద్దరూ చాలా కంగారు పడిపోతారు. రీనా సల్మాన్కి కాల్ చేసి, సుధీర్తో చనిపోతానని చెప్పావట, అసలేమైంది, ఏదైనా ఉంటే నాతో పంచుకోవచ్చు కదా అంటుంది. సల్మాన్, ఎక్కడున్నావు చెప్పు, ఇప్పుడే నీ దగ్గరికి వస్తానంటాడు. రీనా తెలివిగా, సుధీర్ ఇంటి దగ్గర కలుద్దాం, నేను అక్కడికే వస్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చేయమని చెప్తుంది. సల్మాన్ వచ్చేసరికి ఇద్దరు ఏమీ తెలియనట్టు రెడీ అయి కూర్చుంటారు. సల్మాన్ వచ్చిన తర్వాత రీనా అతన్ని వేరే గదిలోకి తీసుకుని వెళ్తుంది. సుధీర్తో తనకున్న అఫైర్ గురించి చెప్పేస్తుంది. అయితే సల్మాన్ సుధీర్ని ఏమీ అనకుండా తన భార్యని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం రీనా సుధీర్తో మన అఫైర్ గురించి సల్మాన్కి తెలుసు. అయితే తను 2 షరతులు పెట్టాడని చెప్తుంది. అదేంటంటే, ఒకటి ఈ రిలేషన్ ఆపేయమని, ఇంకోటి ఈ విషయం నాకు తెలుసని సుధీర్తో ఎప్పటికీ చెప్పకూడదని చెప్పాడు. రీనా అందుకు అంగీకరిస్తుంది. ఆమె పిల్లల్ని భర్తని దృష్టిలో పెట్టుకుని తన అక్రమ సంబంధాన్ని అక్కడితో విరమించుకుంటుంది. దీన్ని బట్టి ఎవరు ఎంత బిజీగా ఉన్నా మన అనుకునే వాళ్ల కోసం సమయం కేటాయించాలి, లేదంటే ఇలాంటి తప్పులే జరుగుతాయి. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి 4th స్టోరీలోకి వెళ్తుంది. మూవీ స్టార్టింగ్లో సుధా అనే పనమ్మాయి, ఆమె పనిచేసే ఇంటి ఓనర్ అజిత్ రహస్యంగా ఉద్వేగభరితమైన లైంగిక సంబంధంలో ఉంటారు. అజిత్ తన బ్యాచిలర్ అపార్ట్మెంట్ని శుభ్రం చేయడానికి రోజు వచ్చే సుధాతో ఎఫైర్ నడుపుతూ ఉంటాడు. సుధా యజమాని ప్రేమలో మునిగి తేలుతూ సొంత ఇల్లులాగా భావించి ఇష్టంగా పనిచేస్తూ ఉంటుంది. అజిత్ జాబ్ కారణంగా ఒక్కడే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అనుకోకుండా ఒకరోజు అజిత్ తల్లిదండ్రులు ఊరు నుంచి వస్తారు. ఇల్లంతా చాలా నీట్గా ఉండడం చూసి సుధని మెచ్చుకుంటారు. తర్వాత రోజు అజిత్ ఇంటికి కొంతమంది అతిథులు వస్తారు. అందులో ఒక అమ్మాయి ఉంటుంది. అజిత్ ఆ అమ్మాయికి ఇల్లంతా చూపిస్తూ క్లోజ్గా మూవ్ అవుతాడు. మరోవైపు వాళ్ల తల్లిదండ్రులు ఇద్దరికీ పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. వాళ్ల మాటలు విన్న సుధా అజిత్ దూరం అవుతున్నాడని చాలా బాధపడుతుంది. అయితే సుధా బాధపడినా ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా పనిచేయాలి కాబట్టి అందరికీ టీ చేసి తీసుకుని వెళ్తుంది. అందరికీ ఇచ్చిన తర్వాత అజిత్ వాళ్లకి టీ ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడ గదిలో అజిత్ ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటాడు. అది చూసి సుధా బయటే ఆగిపోతుంది. సుధని గమనించి వాళ్లు లోపలికి రమ్మని పిలుస్తారు. అజిత్ సుధాతో తనకి ఏమాత్రం సన్నిహితం లేనట్లు టీ ఎక్కడ పెట్టి వెళ్లమని చెప్తాడు. క్లియర్గా చెప్పాలంటే ఆమె పనిమనిషి అనే విషయం సుధకి గుర్తు చేస్తాడు. ఈ సంఘటన సుధని చాలా బాధపెడుతుంది. ఆమె కన్నీళ్లతో గదిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. తన స్థాయి ఏంటో అర్థం చేసుకుని తనలో తానే నవ్వుకుంటుంది. ఈ సాడ్ సీన్తోనే ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.